హాయ్ హలో అండి. వీటిని ఏమంటారు చెప్పండి, చేపల్ని. ఇవి మా సైడు బురద మట్టలు అంటామండి. చిన్నవైతే అలాగే వండేసుకుంటాం, పెద్దవి కాబట్టి 3 ముక్కలు చేశానండి. కానీ కూర చాలా బాగుంటుంది. మామూలు చేపల కూర వండుకున్నట్టే వండుకోవడమే. ఇందులో స్పెషల్గా ఏమీ వేసేది ఏం లేదు. వీటికి చేపకి అంత రుచి వస్తుంది. పైన బ్లాక్గా ఉన్న పొర కూడా తీయాలంటారు, కానీ నాకు అది రావట్లేదు ఎంత ట్రై చేసినా. అందుకు వదిలేసి నార్మల్గా చేపల కూరలాగా వండేస్తున్నాను. మా చిన్నప్పుడైతే ఈ చేపలు అసలు మా ఇంటి పక్కన గుంటలోనే బోలెడు ఉండేయండి. బకెట్లో తీసుకెళ్ళేవాళ్ళు జనాలు. మా అమ్మ కూడా ఒక బకెట్ తోడి చేయడం మొదలెట్టిందంటే 3 గంటలు 4 గంటలు పట్టేది. 2 రోజులు కూర భలే ఉండేది. ఫ్రై చేసుకునేవాళ్ళం, పులుసు పెట్టుకునేవాళ్ళం, కొన్ని కాల్చుకొని కూడా తినేవాళ్ళం అండి. ఇప్పుడు ఎక్కడ దొరుకుతున్నాయి చెప్పండి. చూడండి, ఆ చేపలు ఈరోజు తీసుకున్న చేపలు అసలు ఎలా బతికి ఎలాగ ఆడుకున్నాయి తెలుసా. నన్ను అయితే మామూలుగా ఆడుకోలేదు. అవి ఎగిరెగిరి పడుతుంటే వాటిని ఎలా చంపాలో తెలియదు, కానీ తినాలని ఆశ. చిన్నప్పుడు రోజులన్నీ గుర్తొచ్చేయండి నాకు ఆ చేపల్ని. ఒక రకంగా వాటిని ఉడికేసి కొట్టాలని చెప్పాడు చేపలమ్మిన అతనైతే. నాకైతే అలా ఏం చేయలేకపోయాను. నేను తీసుకెళ్ళి కవర్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఓ 2-3 అవర్స్ అంతే. చక్కగా అవి వాటంతటా అవే అయిపోయినాయి. ఇంకేం చెప్తాం, అయిపోయినాయి అనగా ఇక తర్వాత ఫ్రెష్గా చేపలని ఇంకా బయటికి తీసేసి వాటిని శుభ్రం చేసి కూర వండేసానండి. ఈ చేపల కూర అప్పటికప్పుడు కంటే తెల్లారికి చాలా బాగుంటుందండి. డబల్ వీడియోలు పెట్టేస్తున్నాను. ఏంటో దీన్ని నేను ఎడిటింగ్ చేయడం సరిగా కుదరలేదు, కానీ పెట్టాలని ఆరాటంలో పెట్టేస్తున్నాను. చాలా రోజులు వీడియోలు మిస్ అయ్యాను కదా, అందుకని ఎడిటింగ్ కూడా మర్చిపోయానా అని డౌట్ వస్తుంది నాకు. కానీ ఏం కాదులేండి, ఇది ఒక 20 మినిట్స్ వీడియో 3 మినిట్స్కి చేశానంటే గుర్తుంది. కాకపోతే నీట్గా చేయలేకపోయాను. పిల్లలు ఏమైనా హెల్ప్ చేస్తారంటే అస్సలు చేయట్లేదండి. ఏంటండి ఈ పిల్లలు ఇలా తయారయ్యారు. నీ ఎడిటింగ్ నువ్వే చేసుకో, నీ వర్క్ నువ్వే చేసుకో అంటున్నారు. నిజమేలేండి, నా పని నేను చేసుకుంటేనే నాకు ఇంకా బెటర్గా చేయడానికి అవకాశం కుదిరింది. ఎంతైనా ఈ వీడియో ఎడిటింగ్